నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఇటు తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలని కైవసం చేసుకుంటుంది అని, అటుపక్క ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్ఆర్సీపీని అధికారంలోకి వస్తుందా లేదా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా అని అటు ఆంధ్రప్రదేశ్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ పక్క ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఓ ప్రెడిక్షన్ అయితే రిలీజ్ చేసింది. ఇది కేవలం పార్లమెంట్ రిజల్ట్స్కి సంబంధించి మాత్రమే ఓ ప్రెడిక్షన్ రిలీజ్ చేసింది. సో మరి అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది, ఇటు తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది, ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోబోతుంది, ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది పూర్తి వివరాలను అయితే తెలియజేయడం జరిగింది. ఓ ప్రెడిక్షన్ అయితే రిలీజ్ చేసింది. సో మరి అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా ఉందో పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్కి వెళ్దాము. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టీడీపీ 13 స్థానాల్లో గెలుచుకోబోతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, అలాగే జేఎస్పీ జనసేన పార్టీ 2 స్థానాలు కైవసం చేసుకోబోతుంది అన్నట్టుగా కూడా తెలియజేసింది. సో ఓవరాల్గా ఉన్నవి 25 స్థానాలు అయితే ఎన్డీఏ కూటమి 18 స్థానాలని కైవసం చేసుకుంటుంది అని, వైఎస్ఆర్సీపీ 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది అనేది చెప్పింది. చూసినట్లయితే మరి కాంగ్రెస్ ఖాతా తెరిచినట్టుగా అయితే కనిపించడం లేదు. సో మొత్తానికి టీడీపీ కూటమి అండ్ వైసీపీ మాత్రమే పార్లమెంటు స్థానాలని కైవసం చేసుకోబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా ఒక ప్రెడిక్షన్ అయితే ఇచ్చేసింది. మరి షర్మిల గెలుస్తోంది అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు ఛాన్సే లేదు, కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవట్లేదు అంటూ కూడా ఎన్రిచ్ ప్రెడిక్షన్ అయితే తెలియజేస్తుంది. సో ఒక్కసారి పార్లమెంట్ వారిగా ఒకసారి కనుక గమనించినట్లయితే అమలాపురం నుంచి మొదలుకొని విజయనగరం వరకు అంటే A to V కనుక చూసినట్లయితే అమలాపురం టీడీపీ, అనకాపల్లి బీజేపీ, సీఎం రమేష్ గెలుస్తారు, అనంతపూర్ టీడీపీ కైవసం చేసుకుంటుంది, అరకు వైసీపీ వస్తుంది అని చెప్తుంది, బాపట్ల టీడీపీ, చిత్తూరు టీడీపీనే, ఏలూరు టీడీపీనే, గుంటూరు టీడీపీ, హిందూపూర్ టీడీపీ బీకే పార్థసారథి, అలాగే కడప ఇందాక మాట్లాడుకున్నాం కదా షర్మిల ఖాతా తెరుస్తుందేమో అనుకుంటే లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అని. సో వాళ్ళ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డినే గెలుస్తాడు అంటూ కూడా ఎన్రిచ్ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రెడిక్షన్ అయితే చెప్తోంది. అండ్ కాకినాడ నుంచి జేఎస్పీ జనసేన పార్టీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గెలవబోతున్నారని చెప్తున్నారు. అండ్ కర్నూలు నుంచి టీడీపీ పంచలింగాల నాగరాజు, ఈయననే బస్తిపాటి నాగరాజు అంటారు. అండ్ నెక్స్ట్ మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ వల్లభనేని బాలశౌరి, అండ్ నంద్యాల నుంచి వైసీపీ, నరసాపురం బీజేపీ, నరసరావుపేట వైసీపీ, నెల్లూరు టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలుస్తారని చెప్తుంది. సో ఎన్రిచ్ ప్రెడిక్షన్ అనేది ఒంగోలు వైసీపీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుస్తారని చెప్తున్నారు. అండ్ రాజమండ్రి బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి గెలుస్తారు అని చెప్తుంది. అండ్ రాజంపేట వైసీపీ మిథున్ రెడ్డి గెలుస్తారని అంటున్నారు. అండ్ శ్రీకాకుళం టీడీపీ, తిరుపతి వైసీపీ, విజయవాడ టీడీపీ, విశాఖపట్నం టీడీపీ అండ్ విజయనగరం టీడీపీ. ఓవరాల్గా టీడీపీ 13 స్థానాల్లో గెలుపొందనుండగా జనసేన పార్టీ 2 స్థానాలు, బీజేపీ 3 స్థానాలు, వైసీపీ 7 స్థానాలని కైవసం చేసుకుంటుంది అని ఎన్రిచ్ ఒక ప్రెడిక్షన్ అయితే చెబుతోంది. ఇక తెలంగాణకు వద్దాం. ఒక్కసారి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సో ఒకసారి మనం తెలంగాణని చూద్దాం. తెలంగాణలో ఏ విధంగా ఉందో చూసినట్లయితే సో ఓవరాల్గా ఉన్నవి 17 స్థానాలు, అందులో బీజేపీ 10 స్థానాలు గెలుచుకుంటుంది అని చెప్తుంది. అండ్ కాంగ్రెస్ 4 స్థానాలు, బీఆర్ఎస్ 2 స్థానాలంట, ఒకటి ఎంఐఎం 1 స్థానం గెలుచుకోబోతుంది అని ఎన్రిచ్ సంస్థ అయితే ప్రెడిక్షన్ రిలీజ్ చేసింది. సో మరి అవి ఏ విధంగా ఉన్నాయి అనేది కనుక చూసినట్లయితే ఆదిలాబాద్ బీజేపీనే, భువనగిరి బీజేపీనే, చేవెళ్ళ బీజేపీయే, అండ్ హైదరాబాద్ తెలిసిందే ముందు నుంచి అనుకుంటున్నాము. సో ఎంఐఎం కంచుకోట అది. సో ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అది చెక్కు చెదరకుండా ఆ పార్టీనే గెలుస్తూ వస్తుంది. అండ్ ఈసారి కూడా మాధవీలత గారు ఎంత ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా మరోసారి ఎంఐఎంఏ అక్కడ గెలవబోతుంది అనేది అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఎన్రిచ్ ప్రెడిక్షన్ సర్వే కూడా అదే చెప్తుంది. అండ్ కరీంనగర్ బీజేపీ బండి సంజయ్ కుమార్, అండ్ ఖమ్మం కాంగ్రెస్ రామసహాయం రఘురామరెడ్డి, అండ్ మహబూబాబాద్ కాంగ్రెస్, మహబూబ్ నగర్ బీజేపీ, మల్కాజ్గిరి బీజేపీ, ఈటెల రాజేందర్, మెదక్ బీఆర్ఎస్ వెంకటరామారెడ్డి, అండ్ నాగర్ కర్నూలు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తున్నారు. మనందరికీ తెలిసిందే బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్లోకి వచ్చారు. ఆయన ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. సో ఆయనే గెలుస్తారు అని కూడా ఎన్రిచ్ ప్రెడిక్షన్ అయితే చెప్తోంది. అండ్ నల్గొండ కాంగ్రెస్, నిజామాబాద్ బీజేపీ ధర్మపురి అరవింద్, అండ్ పెద్దపల్లి కాంగ్రెస్ గడ్డం వంశీకృష్ణ, గడ్డం వివేక్ గారు అబ్బాయి అయినా
సో ఆయనే గెలుస్తాడని చెప్తుంది. అండ్ సికింద్రాబాద్ బీజేపీ కిషన్ రెడ్డి, వరంగల్ కూడా బీజేపీ గెలుస్తోంది అని ఎన్రిచ్ ప్రెడిక్షన్ చెప్తోంది. ఆరూరి రమేష్ అంట. సో ఆరూరి రమేష్ గురించి తెలిసిందే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే. కొన్ని రోజుల క్రితమే ఆయన బీజేపీలోకి రావటం, వెంటనే ఆయనకి టికెట్ రావడం కూడా జరిగింది. అండ్ ఇక జహీరాబాద్ కూడా బీజేపీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ గారు గెలుస్తారని చెప్తున్నారు. బీబీ పాటిల్ గారు గతంలో బీఆర్ఎస్ నుంచి 2 సార్లు అక్కడ ఆయన ఎంపీగా గెలుపొందడం జరిగింది. ఈసారి ఆయన బీజేపీలోకి వచ్చారు, టికెట్ కూడా ఇచ్చారు. సో మరోసారి ఆయన అక్కడ గెలవబోతున్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనేది కూడా ఎన్రిచ్ ప్రెడిక్షన్ అయితే చెబుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే మనకి తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో 10 బీజేపీనే కైవసం చేసుకోబోతుంది, 4 కాంగ్రెస్, టీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 అనేది చెబుతున్న పరిస్థితి. ఇక తమిళనాడు విషయానికి వచ్చినట్లయితే అసలు తమిళనాడులో బీజేపీ అనేది లేనే లేదు అని అందరూ అంటూ ఉంటారు. కానీ ఈసారి బీజేపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉండబోతుంది తమిళనాడులో అంటూ కూడా ఎన్రిచ్ ప్రెడిక్షన్ అయితే చెప్తుంది. సో ఒక్కసారి కనుక చూసినట్లయితే సో ఇక్కడ ఉన్నవి మొత్తం 39 పార్లమెంటు స్థానాలు. అందులో డిఎంకేకి 21, కాంగ్రెస్కి 8, సిపిఐకి 4, బీజేపీకి 2 స్థానాలు వస్తాయి అనేది అయితే ఎన్రిచ్ ప్రెడిక్షన్ చెప్తున్న పరిస్థితి. సో అదర్స్ అయితే 4 స్థానాల్లో గెలవబోతున్నారు అనేది ఎన్రిచ్ ప్రెడిక్షన్ చెప్తుంది. సో ఓవరాల్గా అయితే తమిళనాడులో కూడా ఈసారి బీజేపీ ఖాతా తెరవబోతుంది అనేది అయితే ఎన్రిచ్ ప్రెడిక్షన్ చెప్తున్నమాట. సో ఎస్, అండ్ మొత్తం ఓవరాల్గా ఇండియా వైడ్గా దేశవ్యాప్తంగా అసలు ఏ ప్రాంతాల్లో ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఓవరాల్గా ఎన్డీఏకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎన్రిచ్ ప్రెడిక్షన్ ఏం చెప్తుందో ఒక్కసారి మనం చూద్దాము. సో ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 స్థానాలు ఉంటే అందులో 75 బీజేపీనే కైవసం చేసుకుంటుంది, అండ్ 1 కాంగ్రెస్కి వస్తుంది అనే మాట అయితే చెప్తుంది, 5 అదర్స్కి వస్తుంది అనే మాట అయితే ఇక్కడ ఎన్రిచ్ ప్రెడిక్షన్ చెప్తున్నమాట. సో ఓవరాల్గా హైయెస్ట్ పార్లమెంటు స్థానాలు ఉన్న ప్రాంతం ఉత్తరప్రదేశ్, దాంట్లో 75 స్థానాలు పూర్తిగా బీజేపీనే కైవసం చేసుకుంటుంది అనేది ఈ ప్రెడిక్షన్ చెప్తున్నమాట. సో ఓవరాల్గా కనుక చూసినట్లయితే మొత్తానికి ఎన్డీఏ 380 స్థానాలతో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మరోసారి మోదీ ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు, మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా ఉండబోతున్నారు. మరి ముందు నుంచి చెప్తున్న మాటే 400కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి సీట్లు గెలుచుకుంటుంది, మరోసారి మోదీ ప్రధానమంత్రి అవుతారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే మాట చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. సో దానికి తగ్గట్టుగానే ఎన్రిచ్ ప్రెడిక్షన్ కూడా 380 స్థానాలు బీజేపీ గెలుచుకోబోతుంది, అంటే ఎన్డీఏ గెలుచుకోబోతుంది అనే మాట అయితే చెప్తోంది. సో అందులో చూసినట్లయితే మనకి సో ఇండివిజువల్గా బీజేపీ విషయానికి వచ్చినట్లయితే 324 స్థానాలు, ఓన్లీ ఎటువంటి పొత్తు లేకుండా ఎన్డీఏ కూటమిలో లేకుండానే ఇండివిజువల్గానే బీజేపీనే 324 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనేది ఎన్రిచ్ ప్రెడిక్షన్ చెప్తున్నమాట. సో ఓవరాల్గా కూటమితో కలుపుకుంటే 380 స్థానాలు గెలుచుకోబోతుందంట. సో మరోసారి మోదీనే అధికారంలోకి రాబోతున్నారు అని చెప్పటానికి నిదర్శనంగా ఉంది ఈ ప్రెడిక్షన్ అయితే. సో మరి మీకేమనిపిస్తుంది, మరోసారి మోదీనే వస్తారా లేదా కాంగ్రెస్కి అవకాశం ఉందనుకుంటున్నారా? అండ్ మరి ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే కూటమి 18 స్థానాలు గెలుచుకోబోతుంది అని అంటే ఇండైరెక్ట్గా ఓట్ షేర్ అనేది ఈసారి టీడీపీకి పెరిగింది అనేది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూసినట్లయితే అక్కడ ప్రభుత్వ మార్పిడి ఖచ్చితంగా జరగబోతుంది అనేది కూడా ఈ ప్రెడిక్షన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ రకంగా చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈసారి కూటమి అధికారంలోకి రాబోతుంది అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అండ్ వాళ్ళు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాల్లో వీళ్ళే గెలుస్తారు అనుకుంటున్నారా, ఇందులో ఏమైనా మార్పులు ఉంటాయని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.